ఒకవేళ ఏదైనా ఫీవర్స్ వస్తే ప్రెగ్నెన్సీలో మదర్‌కి రూట్ కాజ్ ఆఫ్ ఫీవర్ కంపల్సరీ హ్మ్. తెలుసుకోవాలండి. వెరీ కామన్ ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ హ్మ్. ఇన్ఫెక్షన్. ఫస్ట్ 3 మంత్స్, లాస్ట్ 3 మంత్స్‌లో ఇది ఇంకెక్కువ ఉంటుంది. హ్మ్. సో, ఫీవర్ కాజ్ ఏంటి? హ్మ్. ఒకవేళ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనుకోండి, దానికి తగ్గట్టు ఏమి యాంటీబయోటిక్ ఇయ్యాలి, హ్మ్. యూరిన్ కల్చర్ చేసి, సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఫైండ్ ఔట్ చేసి, దాన్ని బట్టి ఫీవర్ మెడికేషన్ తీసుకుంటాం బెటర్. ఓకే. లేదు వైరల్ ఇన్ఫెక్షనా, లేదు ఇంకేమైనా కాజ్ ఉందా, కంపల్సరీ ఇవాల్యుయేషన్ చేయాలి. అన్నెసెసరీ యాంటీబయోటిక్ యూసేజ్ కానీ, హ్మ్. అన్నెసెసరీ ఎనీ మెడికేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ ఇండికేటెడ్. హ్మ్. యాంటీబయోటిక్ ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హ్మ్. ఎస్పెషలీ సర్టెన్ మెడికేషన్స్ మేము వాడం హ్మ్. ప్రెగ్నెన్సీలో. సో, అట్లాంటి మెడిసిన్స్ మీ గైనకాలజిస్ట్ ఆర్ ద బెస్ట్ పీపుల్ టు జడ్జ్. హ్మ్. సో, రూట్ కాజ్ ఆఫ్ ఫీవర్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అయితే బెటర్ అండి. ఓకే. ఇప్పుడసలు డిఫెక్ట్స్ రాకుండా బేబీ హెల్తీగా గ్రో అవ్వాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి డాక్టర్ గారు? ఫుడ్ కన్నా లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. హ్మ్. రైట్ టైం మ్యారేజ్ అవ్వాలి. రైట్ టైం ప్రెగ్నెన్సీ ఉండాలి. అండ్ మేనరికం ఒకటి మనం హ్మ్. ఇండియాలో కొంచెం కామన్. హ్మ్. మేనరికం వల్ల ఏంటంటే బోత్ ద సైడ్స్ మనకి సైలెంట్ ఉన్న క్రోమోజోమల్ డిఫెక్ట్స్ కూడా హ్మ్. బయటపడతాయన్నమాట. హ్మ్. సో, ఆ మేనరికాలు కొంచెం ప్రివెంట్ చేస్తాం. లేదు మేనరికం అయినా అవ్వకపోయినా మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటో తెలుసుకొని దాని ప్రకారం టెస్టులు చేయించుకుంటాం గైనకాలజిస్ట్‌తో. ఇంకా ప్రీ ప్రెగ్నెన్సీయే ఫోలిక్ యాసిడ్ ఒకటి మొదలు పెడతాము. హ్మ్. అండ్ షుగర్ ఒకటి ప్రివెంట్ చేస్తాం ప్రెగ్నెన్సీలో. డయాబెటిస్ కంట్రోల్‌లో పెట్టుకుంటాం. ఈ ఆల్ హెల్ప్ చేస్తాయి. ఇన్ ప్రెగ్నెన్సీ యాజ్ సచ్ డైట్ అనేది వెరీ సింపుల్ అండి. హెల్తీ ఫుడ్ విచ్ ఇస్ మోస్ట్‌లీ హోమ్ మేడ్ ఈజ్ వాట్ యూ కెన్ ప్రిఫర్. Outside food, oily food which contain lot of salts and unnecessary fats to be avoided. దానివల్ల షుగర్, బీపీ అన్నీ పెరిగే ఛాన్సెస్ హ్మ్. ఎక్కువ ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ యాజ్ సచ్ ఇది ప్రివెంట్ చేయండి, ఇది ప్రివెంట్ చేయొద్దని అనటానికి లేదు కానీ, దేర్ ఆర్ స్టడీస్ ద 2 ఫ్రూట్స్ అన్రైప్డ్ పపాయ అంటే పచ్చి పపాయ హ్మ్. అండ్ పైనాపిల్ అది కూడా టు అన్ ఎక్స్టెంట్ ఓవర్ ఈటింగ్ చేస్తే హ్మ్. కొన్ని బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ చేసి ఎర్లీ యూట్రైన్ కాంట్రాక్షన్స్ కాజ్ చేస్తాయన్న కొన్ని స్టడీస్ ఉన్నాయి. ఓకే. అదని ఏదో ఒక పీస్ బై మిస్టేక్ తిన్నా ప్రాబ్లమ్ ఏం అవ్వదు. చాలా మంది పపాయ తిన్నాను మేడం అని కంగారు పడుతూ వస్తారు. హ్మ్. 1 or 2 పీసెస్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఎక్కువ బింజ్ ఈటింగ్ అనేది చేయకూడదు. హ్మ్. అండ్ హెల్దీగా తింటాము. ఈ ఫిజీ ఐటమ్స్, కోక్స్, అన్నెసెసరీ బెవరేజెస్, కాఫీ 1 coffee per day, caffeine restriction, alcohol restriction, smoking restriction. All these can help you to have a good pregnancy at the end అండి. ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే బేబీకి మరేం చేస్తారు? నాట్ ఎవ్రీ డిఫెక్ట్‌కి బేబీ టర్మినేషన్ అయితే మేము చెప్పమండి. హ్మ్. డిఫెక్ట్స్‌లో కూడా ఇఫ్ ఇన్ కేస్ రిపేరబుల్ లేదా డెలివరీ తర్వాత ఎస్పెషల్లీ మైనర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్, మైనర్ రీనల్ ప్రాబ్లమ్స్ ఇయన్నీ ఉన్నప్పుడు మేము ఫాలో అప్‌కి మాత్రం పోస్ట్ నేటల్‌గా అంటే డెలివరీ అయిన తర్వాత స్కాన్స్ తరోగా చేసి పీడియాట్రిషియన్‌ని మళ్ళీ ఎప్పుడు కలవాలి ఏంటి అనేది చెప్తాము. మేజర్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు విచ్ ఆర్ నాట్ రిపేరబుల్ ఎస్పెషల్లీ మేజర్ హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు లేదా బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉన్నప్పుడు బేబీస్ పుట్టిన తర్వాత సర్వైవ్ అవ్వదు అని తెలిసినప్పుడు మాత్రం సెకండ్ ఒపీనియన్ స్కాన్ చేసి ఒకటి ఫీటల్ మెడిసిన్ యూనిట్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి ఫర్ షూర్ ఈ బేబీ సర్వైవల్ కష్టము అని అనుకున్నప్పుడు మాత్రం మల్టిపుల్ డిఫెక్ట్స్ ఉన్నాయి, లేదు బేబీకి ఏమైనా ఇంకొక యాడెడ్ క్రోమోజోమల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అన్నప్పుడు ఫ్యామిలీతో తరోగా డిస్కస్ చేసి విల్ గివ్ దెమ్ ద ఆప్షన్ ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ ఆర్ నో. ఓకే. అంతా బానే ఉండి కూడా ప్రెగ్నెన్సీ అంతా బావుంటది. హెల్తీగా ఉంటుంది. బేబీకి ఏం డిఫెక్ట్స్ ఉండవు. కానీ కొన్ని కొన్ని చోట్ల మనం విన్నాం ఏంటంటే బేబీ పుట్టగానే చనిపోయారు. లేదంటే మదర్ చనిపోయారు అని. అది ఎందుకు డాక్టర్ గారు? థ్యాంక్స్ టు ద మెడిసిన్, థ్యాంక్స్ టు ద స్టడీస్ అండ్ పయనియర్స్ ఇది రేట్ తగ్గిపోయింది చాలా. ఎర్లియర్ ఏంటంటే అండి అన్‌డిటెక్టెడ్ షుగర్ ఉండటం వల్ల మదర్‌కి లేదా అన్‌డిటెక్టెడ్ ఏమన్నా మెడికల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు మదర్‌కి సడన్ డెత్స్ అనేది బేబీస్‌లో చూస్తుంటాం. ఎస్పెషల్లీ 9 నెలల వరకు బాగుండి సడన్‌గా బేబీకి బ్లడ్ సప్లై ఆగిపోతాం, ఉన్నట్టుండి హార్ట్ బీట్ ఆగిపోతాం లాంటివి ఉంటాయి. ఈ అన్‌ఫార్చునేట్ ఈవెంట్ ఎక్కడైనా మనం చూసేదే. సో, అది ఎర్లీగా అందుకే మనం షుగర్ ఎట్లా ఉందని చెప్పి చూసుకుంటాం. ప్రెగ్నెన్సీ ముందే మనం మన బాడీ ఏంటని తెలుసుకుంటాం అనేది బెటర్. కొంతమందికి ఏంటంటే డెలివరీ
అయితున్న ప్రాసెస్‌లో హ్మ్. నార్మల్ డెలివరీ అవ్వనియండి, సిజేరియన్ అవ్వనియండి. సిజేరియన్‌లో తక్కువ కానీ హ్మ్. నార్మల్ డెలివరీ ఎస్పెషల్లీ ఏమైనా ఇన్‌స్ట్రుమెంట్ వాడినప్పుడు హ్మ్. లైక్ ఫోర్సెప్స్ కానీ, వాక్యూమ్ ఏసినప్పుడు బేబీకి ఏమన్నా చిన్న ఇంజ్యూరీ అయిందనుకోండి, లేకపోతే ఆ టైమ్ ఆఫ్ డెలివరీ అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ మరీ తగ్గిపోయినాయనుకోండి, హ్మ్. లేదా బేబీ మోషన్ పాస్ చేసి బై మిస్టేక్ స్వాలో చేస్తాం. మెకోనియం యాస్పిరేషన్ అయినప్పుడు హ్మ్. బేబీస్ అనేవి ఇట్లా సడన్ అంటే పుట్టేటప్పుడే డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. హ్మ్. ఇది కాకుండా డెలివరీ తర్వాత యూజువల్‌గా డెత్ అనేది చాలా తక్కువ. హ్మ్. బట్ కామన్ కాజ్ ఆఫ్టర్ డెలివరీ బేబీ బానే ఉంది. పాలు తాగిపిచ్చాం, పడుకోబెట్టాము. హ్మ్. బేబీ తర్వాత గాలి ఆడట్లేదు అనే కండిషన్స్ గూడా ఉంటాయి. అది అప్పుడప్పుడు ఏమంటారు మిల్క్ యాస్పిరేషన్ అంటే హ్మ్. మిల్క్ తాగిచ్చిన తర్వాత బేబీని రైట్ హ్మ్. అవే పెట్టకుండా అందుకే పైన వేసుకొని బర్ప్ హ్మ్. తీయమంటాము. 15-20 మినిట్స్ అని చెప్తారు. బర్ప్ వచ్చే వరకండి హ్మ్. యూజువల్‌గా. బర్ప్ వచ్చిన తర్వాత పడుకోబెడతాం. సైడ్‌కి తిప్పి పడుకోబెడతాం. లాంటివి చేస్తాం వల్ల ఇది ప్రివెంట్ చేయొచ్చు. హ్మ్. అన్‌ఎడ్యుకేటెడ్ మదర్స్ అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేని మదర్స్ గబుక్కున మిల్క్ తాగిపిచ్చేసి కింద పెడితే అది యాస్పిరేషన్ అవుతుంది. హ్మ్. అనవసరంగా లంగ్స్‌లోకెళ్ళి ఊపిరితిత్తులు చిన్నయి కదా! తట్టుకోలేకుండా సడన్ డెత్స్ హ్మ్. అవుతాయి.